పెద్ద పెద్ద కంపెనీలు పెట్టిన పారిశ్రామికవేత్తలకు ఈ దేశంలో 64,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిండు బ్యాంకులలో. ఒక్కొక్క 12 మందికే ఒక్కొక్కరికి బ్యాంకులలో అప్పులు తీసుకొని కంపెనీలు పెడితే ఒక వ్యక్తికే ఒకే ఒక వ్యక్తి అంబానీ అనే ఒక వ్యక్తికి 1,200 కోట్ల రూపాయలు మాఫీ చేసిండు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. పేద ప్రజలు 1,50,000 2 లక్షలు అప్పు తీసుకున్న రైతు మాకు పంట గిట్టుబాటు ధర లేదు, మాకు లాస్ వస్తుంది వ్యవసాయం మీద అని మొత్తుకొని ధర్నాలు చేస్తే 3 లక్షల మంది ఢిల్లీ చుట్టూ పారగాసినా కూడా వాళ్ళ మీద నల్ల చట్టాలు తీసుకొచ్చి మీ రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదనేది ఒక వాగ్దానం చేసి ధర్నా చేసినా కూడా ఈ పైపులు పెట్టి నీళ్లు పెట్టి కొట్టి వాళ్ళందరినీ చెదరగొట్టి ఇబ్బందులు పెట్టి అరెస్టులు చేసిర్రు. 12 మందికి మాత్రమే 64,000 కోట్లు. మనం ఒక బ్యాంకులో ఒక డాక్రా మహిళ 20,000 అప్పు తీసుకుంటేనే మన ఇంటికి వచ్చి మనకు నిర్బంధంగా వసూలు చేస్తారు. ఒక పారిశ్రామికవేత్త ఒక కోటీశ్వరునికి ఒక 500 కోట్లు మాఫీ చేసుడంటే ఎంతమంది మన పైసలు కలిపితే 500 కోట్లు అవుతాయి, ఎంతమంది మన కష్టం అయితే 500 కోట్లు బ్యాంకులో మాఫీ చేస్తారు. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆస్తులు సంపాదించింది. ఇందిరాగాంధీ కాలం నుంచి, రాజీవ్ గాంధీ కాలం నుంచి, సోనియా గాంధీ దాకా భూములను నమ్మకుండా జాగాలను నమ్మకుండా పిల్లలకు చదువుల కోసం కాలేజీలు కట్టడానికి మరి పేద ప్రజలను ఆదుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ని ప్రయత్నాలు చేసి ఆస్తులు ఆపితే ఇలా రైల్వే స్టేషన్లు అమ్ముకున్నాడు, ప్రైవేట్లకు రోడ్లు అమ్ముకున్నాడు, ఎయిర్పోర్ట్లు అమ్ముకున్నాడు. ఏ ఒక్కదాన్ని వదిలేకుండా ఆయన దోస్తులందరికీ 100 ఏళ్ళు లీజు కాట. మనం బతికేది 100 ఏళ్ళు కాదు, మన పిల్లలు బతుకుతారు, రేపు తరం బతుకుతుంది. అంటే నువ్వు ఇలా 10 ఏళ్ళు అధికారంలో ఉండి నీ దోస్తులకు 100 ఏళ్లకు జనగామ రైల్వే స్టేషన్ అసొంటిది రాసిచ్చి, జనగామ హైవే రోడ్ అసొంటిది రాసిస్తే మన పిల్లలు ట్యాక్సీలు కట్టలేక చచ్చిపోతాం, మనం చదివించలేక చచ్చిపోతున్నాం. ఇది దేశంలో నరేంద్ర మోడీ కేవలం మన ప్రాంతంలో లేదు బీజేపీ అనుకోండి, భూగుర్తు లేదు, కానీ మన పిల్లల భవిష్యత్తు రేపు భవిష్యత్తులో కూలీలు అయ్యి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు చదువుకున్నాడు కూడా 20,000కు 10,000కు 15,000కు దిక్కులే నౌకరు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 20 లక్షలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి 2 కోట్ల ఉద్యోగాలు ఆపిండు. 2 కోట్ల ఉద్యోగాలు మన పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని చట్టే పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిండు. కంపెనీలన్నింటినీ దేశంలో ఆనాడు ఇందిరాగాంధీ మన దగ్గర అంటారు, అప్పుడు హెచ్ఎండి గడియారం అని, బిహెచ్ఎల్ కంపెనీ అని పెద్ద పెద్ద కంపెనీలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెడితే వాటన్నిటిని మూసేసిండు. వాటన్నిట్లలో ఉన్న నౌకరు చేస్తులను తీసేసిండు. దేశంలో దుర్మార్గమైన పాలన చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం పోయి మళ్ళీ తిరిగి ఇవాళ ఒక హామీ ఇచ్చారు, 5 గ్యారంటీలు. కేంద్రంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15వ తారీఖు కేవలం 2 నెలలు మాత్రమే ఉన్నది. 2 నెలల్లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతులకు చేయడానికి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, ఖచ్చితంగా చేసి తీరుతుంది. అలాగే ఇదే ఉపాధి హామీకి ఒక దినసరి కూలి ఒక రోజు మినిమం మ్యాక్సిమం పడాల్సిన దానికోసం ఈ మేనిఫెస్టోలో సోనియా గాంధీ గారు హామీ ఇచ్చి మేము అధికారంలోకి వస్తే 400 రూపాయలను ఉపాధి హామీ కూలీకి ఒక రోజు పడేటట్టు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తీర్మానం చేసి కూడా మొన్ననే 5 గ్యారెంటీలు ఇచ్చారు. పిల్లలకు ఉద్యోగాల విషయంలో, రైతులకు రుణమాఫీ విషయంలో, ఉపాధి హామీ కూలీల విషయంలో, ఇంకా ధరల విషయంలో మనకి ఇవాళ కేవలం 10 కిలోల 20 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్పి ఇవాళ ఒక పప్పు, ఒక నూనె, ఒక డీజిల్, ఒక పెట్రోలు వాళ్ళు మనకి 100 రూపాయలు ఇచ్చి 900 రూపాయలు రిటర్న్ తీసుకుంటారు మన దగ్గర నుంచి. అంటే ఒక్కసారి లెక్కయ్యి సంవత్సరానికి 10,000 మన దగ్గర నుంచి తీసుకొని 1000 రూపాయలు ఇస్తారు. మేము ఫ్రీగా ఇస్తున్నాం అని చెప్తాడు, మన దగ్గర నుంచి 900 తీసుకునేది మాత్రం చెప్తలేడు. 9,000 రూపాయలు మనం కడితే తినే వస్తువుల మీద ఆయన మాత్రం 1000 రూపాయలు ఇచ్చి ఇలా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఈ దేశానికి నాడు ఇందిరాగాంధీ ప్రాణాలు పోగొట్టుకుంది, దేశ ప్రజల కోసమే అన్ని విధాలు అభివృద్ధి చేసింది. ఏ ఇల్లు బాగుపడాలన్నా ఇంత భూమి బాగు చేయాలి, ఇంత వ్యవసాయం బాగు చేయాలి ఓ ఇల్లు, కానీ ఇల్లు భూములు అమ్మి
ఆనాడు సంపాదించిన మన అయ్యా మన తండ్రి సంపాదిస్తే తాతలు సంపాదిస్తే 10 ఎకరాలు సంపాదిస్తే 5 ఎకరాలు అమ్ముకొని ఒక బంగ్లా కట్టుకొని కారు కొనుక్కొని తిరగడం గొప్ప కాదు. 10 ఎకరాలను కాపాడి 10 ఎకరాలలో నువ్వు అభివృద్ధి చేసి ఓ ఇల్లు కట్టుకున్నావు అంటే దానికి విలువ. దేశంలో ఆనాడు ఇందిరాగాంధీ ప్రాణం పోగొట్టుకున్నది, రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం ప్రాణం పోగొట్టుకున్నాడు. వాళ్ళకేమో బతకలేక కాదు, ఈ దేశ ప్రజలు మంచిగా ఉండాలని. ఇవాళ రాహుల్ గాంధీ 53 సంవత్సరాలు పెళ్లి లేకుండా ఈ దేశ ప్రజలు నా తండ్రి నా నాయనమ్మ ప్రాణాలు పోగొట్టుకుంది, ఈ దేశం కోసం నా ప్రాణాలు కూడా ఎన్నడైనా పోయినా నా పిల్లలు అగాధమవుతారు, ఈ దేశ ప్రజలే నా పిల్లలు, ఈ దేశ ప్రజలే నా మనుషులు, వీళ్ళ కోసం నా ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడతారని పెళ్లి లేకుండా 4000 కిలోమీటర్లు మొన్న నడిచిండు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రతి ప్రజలను ఇచ్చే కలుసుకుంటా మీ బాధలేంది, మీకున్న ఇబ్బందులు ఏంది, పిల్లల యొక్క ఉద్యోగాల పరిస్థితి ఏంది, ఈ ప్రాంతం నుంచి అని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా 4200 కిలోమీటర్ల దూరం నడిచి ప్రతిరోజు వానల ఎండల ఎండుకుంటూ నడిస్తే 6000 కిలోమీటర్లు మళ్ళీ ఉత్తర భారతదేశంలో మొన్న నడిచిండు. మళ్ళీ 4 నెలలు అంటే ఎవరు బతకలేక ఆయనకున్న కోట్ల ఆస్తికి ఆ తాతలు సంపాదించిన ఆస్తికి కూర్చొని బతకొచ్చు, రాజ్యం లేకపోయినా బతకొచ్చు. కానీ ఈ దేశ ప్రజలు మంచిగా ఉండాలి, నా ప్రజలందరూ సుఖంగా ఉండాలి. ఈ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గ పాలన అంతమొందించాలంటే ప్రజలకు చెప్పాల్సి ఉందని మొన్న 4000 కిలోమీటర్లు తర్వాత 6000 కిలోమీటర్లు 10,000 కిలోమీటర్లు నడిచి దేశ ప్రజల బాధలు తెలుసుకొని ఒక రోజైతే రాత్రి 12 గంటల నుంచి అమృతసర్ పంజాబ్ రాష్ట్రంలో ఒక ట్రక్కులో ఒక లారీ నడిపే డ్రైవర్తో పాటు